కావాలి. సో అలా అడిక్ట్ అయ్యి చాలా మంది ఇప్పుడు అంటే గత ఒక 2 వర్క్లో నేను ఎక్కువ హుషారుగా పనిచేయగలను లేదా స్కూల్లో బెటర్గా పర్ఫామ్ చేయగలను. రాయకుండా తీసుకోకూడదు, మీరు ఎవరు వాటిని అమ్మకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ప్రోజోల్, కొన్ని రకాలైన సెఫ్ట్రోస్పోరిన్స్, అబ్యూస్ లాస్ట్లో అడిక్షన్ ఆర్ డిపెండెన్స్ అంటాం. ఇప్పుడు అడిక్షన్ అది బ్రెయిన్ డిజార్డర్ కింద తీసుకుంటాం. డ్రగ్ అబ్యూస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అబ్యూస్ అంటే డాక్టర్స్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్స్ అది వాళ్ళు 1 మంత్కి రాసలే కాబట్టి ఎన్నో రకాల అడిక్షన్స్ ఉన్నా కూడా ఈరోజు నేను మాట్లాడాలనుకునింది రాసినా కూడా మళ్ళీ మెడికల్ షాప్స్ ఓటీసీ డ్రగ్స్ అంటే ఓవర్ ద కౌంటర్ అంటే వీళ్ళకి ప్రిస్క్రిప్షన్స్ మళ్ళీ దాన్ని వదలలేని పరిస్థితిలో మా దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు పిల్లలు. సో ఎవరో ఒకరు యూజ్ చేసే మెడిసిన్స్ వీళ్ళు ట్రయల్ వేయాలనుకొని అది వాడితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకొని స్టార్ట్ చేసిన వ్యాధి అదొక మానసిక జబ్బు. ఎందుకంటే మన బ్రెయిన్లో రకరకాల కానీ యూజువల్లీ స్టిమ్యులెంట్స్ మేము ఏడిహెచ్ ఆ సబ్జెక్ట్ మళ్ళీ మనం ఇక్కడ మాట్లాడితే దీని యొక్క పర్పస్ మళ్ళీ డైల్యూట్ అవుతుంది. ఓకే, సో అందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుపతి డిస్ట్రిక్ట్లో ఈ డ్రగ్ అబ్యూస్ దాని మీద మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం డ్రగ్గిస్ట్ అండ్ ఫార్మసిస్ట్ అందరితోటి కూడా ఈరోజు ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది. సో దాంట్లో మన అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ ప్లస్ అట్లాగే మన డాక్టర్ గారు రూయా డాక్టర్ గారు, మా పోలీస్ స్టాఫ్ అట్లాగే జిల్లాలో మొత్తం అంతా కూడా డ్రగ్గిస్ట్ ఫార్మసిస్ట్ పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు ఈ డ్రగ్ అబ్యూస్ అనే సబ్జెక్ట్ని దీని యొక్క సీరియస్నెస్ని మనం అందరం అర్థం చేసుకొని రేపు ఫ్యూచర్ సొసైటీ బెటర్గా ఉండేదానికి మనందరి మీద ఎటువంటి బాధ్యత ఉందనే దాని విషయం మీద ఈరోజు అందరం చర్చించుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ కూడా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ మీద డ్రగ్స్ ఇవ్వటం కానీ అట్లాగే ఫోన్ ప్రిస్క్రిప్షన్స్ మీద ఇవ్వకుండా షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ ఏదైతే నామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నామ్స్కి లోబడే వాళ్ళు డ్రగ్స్ ఇచ్చే విధంగా ఇచ్చేటట్లు, సో ఎక్కడా కూడా దీనికి సంబంధించిన మిస్యూజ్ అబ్యూజ్ కాకుండా ఉండే విధంగా అందరం కూడా సమిష్టిగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో